ఈ నెల 24వ తారీఖున శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా 3 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి 20 మంది ప్రయాణికులను హత్య చేసినారు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హత్య చేసినారు. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 20 మందిని హత్య చేసినారు. హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. 100కు 100% నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి. ఈ హత్యలకు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి. నాలుగవ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 hours బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. నాలుగవ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, ఐదవ ముద్దాయి రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారిపైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉండారు. అది రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే మామూలు కావచ్చు. ఇతని తర్వాత ముద్దా ఎవరంటే బస్సు ఓనరు. డబ్బు సంపాదించుకునే వ్యామోహంలో ఆ బస్సుకు ఉండాల్సిన ఫిట్నెస్ను పాటించకుండా అతని ఇష్టానుసారం బస్సులు తిప్పుతున్నాడు చూడు, అతను ముద్దాయి. తర్వాత ముద్దాయి ఆ తర్వాత ముద్దాయి బస్సు డ్రైవరు. బైకును కొట్టిన తర్వాత ఆపకుండా, ప్రయాణించే వాళ్ళను జాగృతి పరచకుండా ఇతను. మరొక ముద్దాయి బైక్ రైడర్. బెల్ట్ షాపులో అధిక మద్యం తాగి ఏమాత్రమే కానీ స్పృహలో లేకుండా వాని ఇష్టానుసారం బైకు తోలి 20 మంది చనిపోయేదానికి కారణం వాడు సేవించిన బెల్ట్ షాపులో మద్యం. వాడు ఆ బెల్ట్ షాపులో మద్యమే తాగకపోతే ఆ ప్రమాదం జరగదు. బస్సు డ్రైవరే గన ఆపి ఉంటే ఆ ప్రమాదం జరగదు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని బస్సు ఓనర్ తిప్పకుండా ఉంటే ప్రమాదం జరగదు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని రవాణా శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే బస్సు జాతీయ రహదారిపైకి రాదు. ఎక్సైజ్ అధికారులు కన్నా బెల్ట్ షాపు లేకుండా చేసి ఉంటే ఈ ప్రమాదం జరగదు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు తెల్లవార్దులు మందు అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఈ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీ అనునీయులు డబ్బు సంపాదించుకునే దానికోసం విచ్చలవిడిగా 1,00,000 బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినారు చూడి. దీనికి అనుమతులు ఇచ్చి మిన్నకుండిపోయిన ఎక్సైజ్ మంత్రి గారు. వీళ్ళందరిపైన అన్నిటిలో బాధ్యత ఉండేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సైజ్ మినిస్టర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, బెల్ట్ షాపు లేకుండా చూడాల్సిన బాధ్యత, బెల్ట్ షాపు లేకుండా క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులు, రవాణా శాఖ అధికారుల మీద,
అందరి మీద నియంత్రణ కలిగి ఉండాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన, లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ధనం సంపాదించాలనే స్వార్థము, తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెంచి పోషించుకునే దానికోసం వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండే చట్టవిరుద్ధమైన చర్యలు ఇవి కాదా ఈ మనుషులను చంపినేది? నేను చెప్పిన ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ముద్దాయికి అర్హుడు కాదా? బెల్ట్ షాపులు రాష్ట్రమంతా విచ్చలవిడిగా ఉండడమే ఈ ప్రమాదానికి కారణం. అధిక మద్యం సేవించడం వలనే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణం. ఎక్సైజ్ అధికారులు గమ్మును ఉండడమే, బెల్ట్ షాపులు నిర్వహిస్తానికి గమ్మును ఉండడమే ఈ ప్రమాదాలకు కారణం. రవాణా శాఖ అధికారులు వాళ్ళ ఇష్టానుసారం బస్సులకు అనుమతిస్తున్నారు చూడి, ఇది కారణం. బస్సు ఓనర్లు ధనం స్వార్థంతో చేస్తున్నారు చూడి, అనుమతులు లేకుండా తిప్పడం, ఇది కారణం. వీళ్ళందరినీ ముద్దాయిలు చేయాలా? మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలా. ఎందుకు చేయాలంటే కనుక అధిక మద్యం సేవించడం వలనే ఈ ప్రమాదం, ఈ హత్యలు జరిగినది. ఈ అధిక మద్యం సేవించడానికి ప్రధానమైన కారణం విచ్చలవిడి బెల్ట్ షాపులు. 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు కూడా మందు లభ్యమవుతుంది ఈ రాష్ట్రంలో. ఆ బైక్ తోలేవానికి 1 గంట ముందు మరణించేదానికంటే 1 గంట ముందు ఆ బెల్ట్ షాపులో దాయినాడు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, క్యూఆర్ కోడ్ ఇచ్చినారు. క్యూఆర్ కోడ్ ఆపరేట్ చేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసినారు, నేను కూడా చూసినా. అతను ఏ బెల్ట్ షాపులో దాయినాడు, ఏ పెట్రోల్ బంకులో పెట్రోల్ బండించుకున్నాడు, పెట్రోల్ పెట్టించుకున్నప్పుడు వాడు తోలిన విధానము 100కు 100% ఈ 20 మంది మరణించడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉండే బెల్ట్ షాపులు, మద్య విధానమే. ఎంత హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. ఈ రాష్ట్రంలో ఉండే అందరి ప్రజల మనసులను కలిసివేసింది. కారణం, మోటార్ సైకిల్లో పోతే ప్రమాదం ఉందంటే ఒక అర్థం ఉంది. విమానంలో పోతా అంటే గాలిలో పోయేదానికి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఛాన్స్ లేదు లేక బతికేదానికి అనుకోవచ్చు. జీపులో పోతే నియంత్రించేదానికి కొద్ది కష్టం ఎప్పుడైనా జరుగుతుందేమో అంటుంటారు. అన్నిటికీ సేఫ్ బస్ అంటారు. బస్సు అయితే సురక్షితమని. అట్టి బస్సులో మన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, అమ్మ, నాయన ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి బస్సు ఎక్కి పదన హైదరాబాద్ దిగుతారని మనం అనుకుంటే తెల్లవార లోపల ప్రమాదం జరిగి కుటుంబం చనిపోవడము, భర్తనో భార్యనో పిల్లలో చనిపోతే హృదయ విదారకమైన సంఘటన కాదా? ఇట్టి సంఘటనలకు ప్రభుత్వం కారణమైనప్పుడు, ఈ మద్యం కారణమైనప్పుడు సిగ్గుపడరా మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము, రవాణా శాఖ సిగ్గుపడదా ఈ బస్సుకు అనుమతి ఇచ్చినందుకు? బెల్ట్ షాపులు నిర్వహిస్తామనేందుకు ఎక్సైజ్ మంత్రి తలదీసి మొలలో పెట్టుకోడా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పడా? ఈ హత్యలకు ఆయన బాధ్యుడు కాదా? ఈ మరణాలకు ఆయన బాధ్యుడు కాదా? నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం మేము రోజు. అయ్యా, 3336 బ్రాంతి షాపులు ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,00,000 ఎక్కడెక్కడ? పల్లెల్లో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, సందులో ఉన్నాయి, గుడి పక్కన ఉంది, బడి పక్కన ఉంది, చిట్ట చివరకు జాతీయ రహదారి పైన కూడా బెల్ట్ షాపులు. ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగొచ్చు. మంచినీళ్ళు తాగడానికంటే ఈజీగా ఈ రాష్ట్రంలో మద్యం సేవించవచ్చు. ఇష్టానుసారంగా మద్యం సేవించి వాని ఇష్టం వచ్చిన కైపులో వాడు మత్తులో ఉండి వాని ఇష్టానుసారం బళ్ళు దోలితే ఇది ఇట్నే జరుగుతుంది. మీకు డబ్బు కావాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు కావాలా? తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ధనం చేరాలా? శాశ్వతంగా మీకు అధికారం ఉండాలా? మీకు ఈ నుండి తప్ప వేరే అవసరమే లేదు. ఈ రాష్ట్ర ప్రజల భద్రత కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ, వారి ప్రాణాలు విలువైనటిని కానీ, వారి ఆస్తులు విలువైనటిని కానీ, వారు శ్రమ చేసి సంపాదించే డబ్బు అమూల్యమైనది కానీ మీకు లేదు. వీటిపైన మీకు గౌరవమే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు కావాల్సిందల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్క సంపాదించుకోవాలా. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలా. ఈ రెండింటి కోసం ఏ గడ్డైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తింటుంది, ఎవరి ప్రాణాలైనా తీస్తుంది. ప్రజలకు చెప్తా ఉన్నా నేను, శుక్రవారం తెల్లవారుతోన జరిగిన ఈ హత్యలు 20. ఇది మన కంటికి కనిపించినటువంటి హత్యలు. ప్రజలారా,
ఇక కంటికి కనిపించని హత్యలు ప్రతిరోజు జరుగుతున్నాయి, వందల కొద్దీ ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ అధిక మద్యం వలన, ఈ మద్యం పాలసీ వలన, ఈ బెల్ట్ షాపుల వలన, ఈ నకిలీ మద్యం వలన విచ్చలవిడి మద్యం అమ్మకాలు 24 గంటలు ప్రతిరోజు మరణిస్తున్నారు వందల సంఖ్యలో. ఇవన్నీ హత్యలే. ఇవి మీ కంటికి కనిపించనేటి, ఈ మీ కంటికి కనిపించనేటి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన జాతీయ రహదారిపై జరిగిన హత్యలు మీ కంటికి కనిపించింది ప్రజలారా. ఈ ప్రకారంగా జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహించడమే కాకుండా జాతీయ రహదారి పైన నకిలీ మద్యం తయారీ. ఇదంతా విచిత్రమో చూడండి. బహిరంగ ప్రదేశంలో జాతీయ రహదారి పైన బహిరంగంగా ఉండబడిన డాబాలో నకిలీ మద్యం మొలకల చెరువులో తయారు చేస్తారు. అదే జాతీయ రహదారిలో బెల్ట్ షాప్ 24 గంటలు విక్రయిస్తారు. అదే బెల్ట్ షాపులో తెల్లవారుదాన 2 గంటప్పుడు మందు దాగి ఓ యువకుడు మత్తులో బైకు తీసుకుపోయి బస్సుకు యాక్సిడెంట్ చేసి 20 మంది ప్రాణాలు పోయేదానికి కారణమవుతారు. ఇదే కదా మేము చెప్పేది రోజు. మద్యాన్ని నియంత్రించండి, బెల్ట్ షాపులు లేకుండా చేయండి, నకిలీ మద్యం లేకుండా చేయండి, సమయపాలన పాటించండి, ఎక్కడ పడితే అక్కడ మద్యం తాపనీయకుండా చూడండి, ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క ప్రాణాలను సంరక్షించండి అని చెప్పి మేము నెత్తి డోరు ముత్తుకొని చెప్తున్నాం. మేము రోజు, ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు చెప్తున్నాం. వింటున్నారా? వినడంలే. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఆడికి వచ్చిందంటే కన్నా మందు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏటీఎం ఎనీ టైం మనీ కోసం ఏటీఎం పెట్టినారు. ఇది కాదు ఇప్పుడు దానికి. ఏటీఎం అంటే ఎనీ టైం మందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనీ టైం మందు 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది. బడి పక్కనైనా దొరుకుతుంది, గుడి పక్కనైనా దొరుకుతుంది, సందులోనే దొరుకుతుంది, పట్టణంలో దొరుకుతుంది, పల్లెలో దొరుకుతుంది, జాతీయ రహదారుల్లో దొరుకుతుంది, గ్రామీణ రోడ్లలో దొరుకుతుంది. తాగొచ్చు, ఊగొచ్చు, ప్రమాదాలు చేయొచ్చు, మనుషులు చంపచ్చు. మాకు మటుకు లెక్క కావాలా, మాకు మటుకు అధికారం కావాలా. నకిలీ మద్యాన్ని విక్రయించి మేము 1000 కోట్లు సంపాదిస్తాం. మా మనుషులకు 100 కోట్లు సమకూర్చి ఎలక్షన్లలో మేము గెలుస్తాం. నాకు అధికారం కావాలా, నా మనుషులకు డబ్బు కావాలా. ఇదే చంద్రబాబు నాయుడు పాలసీ. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొదలుకొని అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే రవాణా శాఖ అధికారులు చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో తిరిగే ప్రైవేటు బస్సుల విషయంలో రవాణా శాఖ అధికారులు ఈ రోజైనా కళ్ళు తెరిచి ఏ బస్సులకు అనుమతులు ఉన్నాయి, ఏ బస్సులకు అనుమతులు లేవు, ప్రైవేట్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ దగ్గర మొదలుకొని ఇన్సూరెన్స్ దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోనూ మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఏ అనుమతులు అయితే మీరు అన్నీ ఉన్నప్పుడు ఇస్తారో, మీరు అనుమతి ఇచ్చిన తర్వాత బస్సు రోడ్డు ఎక్కాలనో ఆ బస్సే రోడ్డు ఎక్కాల. అట్లా కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని రాష్ట్రం వరకు ఎక్కడైనా సరే అనుమతులకు సిద్ధం లేని బస్సు రోడ్డు ఎక్కి ప్రమాదం జరిగితే దీని ప్రమాదంగా నేను భావించను, హత్యగా భావిస్తా. మిమ్మల్ని ముద్దాయిలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100కి 100 భాగాలు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగిన ప్రమాదాన్ని ప్రమాదం కాదు, హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. ఇక ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేపిస్తా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాట మాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం? అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందయ్యా. వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో 15 నిమిషాలు 20 నిమిషాల బూడిదైపోయినారు. 15-20 నిమిషాల్లో బూడిదైపోయినారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపుగన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను.
ఆ బస్సులో గల నా బిడ్డ ఉంది, నా కొడుకు ఉండాడు, నా మొగుడు ఉండాడనే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందట్నే. మరి ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా? ఈ మద్యం కాదా? ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా? ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా? మీ భార్యలు బాగుండాలా, మీ కొడుకులు బాగుండాలా, మీ కోడళ్ళు బాగుండాలా, మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా, స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా, మీరు ఎక్కేతలికి 36 మంది వచ్చి దానికి చెక్ చేయాలా, మీరు దిగేతలికి 136 మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా, సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు ఇళ్ళకి పోవాలా. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రజలు మాత్రం ఖాళీ బూడిద కావాలా బస్సులలో. లేదంటే తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు. అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు. కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినడంలే. మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో. విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల, నకిలీ మద్యం వలన, ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాలకు విలువయండి, అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోతు మీద వానం అన్నట్టుంటే ప్రభుత్వానికి. డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తా. ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు. ఈ 20 మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్ట్ షాపుల నిర్వాహకం వలన, మద్యం యొక్క నిర్వాహకం వలన ఈ హత్యలు జరగడానికి కారణం. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండవ ముద్దాయి, మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు, నాలుగవ ముద్దాయి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లేకుండా చేయకుండా ఉండడం, ఐదవ ముద్దాయి రవాణా శాఖ అధికారులు, ఆరవ ముద్దాయి బస్సు ఓనర్, ఏడవ ముద్దాయి బస్సు డ్రైవర్, ఎనిమిదవ ముద్దాయి బైక్ రైడర్. వీళ్ళందరూ కలిసి ఈ 20 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ పాపం, ఈ ఉసురు మీకు తగలకుండా పోదు. ఒకవేళ ఈ పాపం, ఈ ఉసురు మీకు తగులుతుందో తగలదో నాకు తెలియదు, కానీ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసి పెడతా. తప్పనిసరిగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం భూమి మీద మటుకు మీకు ఆ ఉసురు తగిలేటట్టు ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు.